ఇక ఏపీలో క్యాపిటల్ కయ్యం మరొకసారి పీక్ స్టేజ్ కు చేరింది. రేపు క్యాపిటల్ కు శాశ్వత ముద్ర వేయించేందుకు అటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా జరగబోతోంది. ప్రతి సవాళ్లకు ఎదురవుతున్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక వైసీపీ మాత్రం మండలిని కూడా సమావేశపరచాలని డిమాండ్ చేస్తోంది. సో ముఖ్యంగా కూడా ఒక మొదటి పాయింట్ అయితే మనం ఇక్కడ చూద్దాము. సో ఏపీ క్యాపిటల్ పై ఎందుకు రచ్చ జరుగుతోంది? ఉమ్మడి ఏపీ విడిపోయిన తరువాత ఏపీకి క్యాపిటల్ లేకుండానే విజయవాడకు వెళ్లిపోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భవనాలకు శంకుస్థాపన, తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక సెకండ్ పాయింట్ మనం చూస్తాం. అసలు ఎందుకు దీన్ని అడ్డు తగులుతున్న వారెవరు? సో ఆడుకుంటున్న వాళ్ళు ఎవరు? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 3 రాజధానుల రాష్ట్రం అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడే వివాదం స్టార్ట్ అయింది. మొదటి నుండి కూడా వైసీపీకి అమరావతి అంటే ఒక విధమైన విముఖత ఉండేది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతిపై శాశ్వతమైన చర్యలను చేపట్టింది. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 10 ఏళ్లుగా ఎందుకు ఈ వివాదంగా ఉంది? ఏపీ రాజధాని నిర్ణయంపై 10 ఏళ్లుగా రాజకీయ రచ్చ నడుస్తోంది. పొలిటికల్ వివాదాలతో 2 సార్లు మార్పులు చేర్పులకు గురైంది. ఫోర్త్ పాయింట్ చూద్దాం. క్యాపిటల్ పైన రాజకీయాల రగడేనా? ఇప్పటికీ క్యాపిటల్ పై రాజకీయ రగడ తగ్గలేదా? అమరావతి విషయంలో వైసీపీ వ్యతిరేకంగా ఉందా? సానుకూలమేనా? 3 రాజధానుల వల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయని వైసీపీ భావన. టీడీపీ మాత్రం రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న అమరావతి బెటర్ గా ఉంటుందని లెక్కలేస్తోంది. ఇక ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. శాశ్వత క్యాపిటల్ ను విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? 2014లోనే విభజన చట్టంలో రాజధాని ప్రస్తావన తీసుకురావాల్సి ఉండేదన్నది పొలిటికల్ విశ్లేషకుల భావన. ఎందుకో ఏమో గాని రాజధాని పేరు లేకుండానే 10 ఏళ్లకు పైగా కూడా ఉమ్మడి హైదరాబాద్ క్యాపిటల్ గా కూడా ఏపీ విడిపోయిన పరిస్థితి. సో నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూస్తే విభజన చట్టంలో ఏపీలో అమరావతి పేరు పెట్టకుండా ఆపిందెవరు? అసలు ఏపీ శాశ్వత రాజధాని పేరు లేకుండానే విభజన చట్టం రూపకల్పన పాపం ఆ కాంగ్రెస్ దే అని విమర్శలు కూడా ఉన్నాయి. ముందు చూపు లేకపోవడం వల్లే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైందంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మళ్ళీ ఎందుకు ఈ బిల్లు తెర మీదకు వచ్చింది? ఏకంగా 10 ఏళ్లు శాశ్వత రాజధాని లేదన్నది ప్రధాన ఆరోపణ అయితే భవిష్యత్తులో అధికారంలోకి పార్టీలు మారుతూ ఉంటాయి, అధికారంలోకి చేపడుతూ ఉంటారు. అంటే ఏ రాజధాని మార్చకుండా కూడా చేయడానికి ఈ బిల్లు తెస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రేపు క్యాపిటల్ కు శాశ్వత ముద్ర వేయించుకునేందుకు ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. ఇక సమావేశాల్లో ఫైట్ తప్పదా? కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ రాజధాని బిల్లుపై అధికార విపక్షాల మధ్య వివాదం చెలరేగే అవకాశం ఉందా? అసెంబ్లీ ఒక్కటే కాదు, మండలిని కూడా సమావేశపరిచి ఆమోదపరచాలని అటు వైసీపీ పార్టీ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఎందుకంటే మండలిలో వైసీపీకి మంచి మెజారిటీ ఉండడంతో ఈ ఇష్యూకి ప్రాధాన్యత ఏర్పడుతుందని ఆలోచన. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బిల్లులతో శాశ్వతంగా నిలిచిపోతుందా? నో అనొచ్చు, ఎస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బిల్లు ఆమోదం పొందిన తరువాత రాజధాని శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ తరువాత వచ్చే ప్రభుత్వం కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్న వాదనలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అసెంబ్లీ తీర్మానం ఒక్కటే సరిపోతుందా? రాజధానిలో చేర్పులు మార్పులు కావాలన్నా అసెంబ్లీ తీర్మానం సరిపోతుంది. కానీ అసెంబ్లీ చేసిన ఈ తీర్మానం పార్లమెంట్ లో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తేనే సరిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రభుత్వం మళ్ళీ మార్చుకోరాదా? ప్రభుత్వాల విధానాలు హామీల మేరకు రాజధానిలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఒకసారి శాశ్వతంగా కూడా ఒక ముద్ర పడితే దాన్ని మార్చడానికి ఎవరు ముందుకు రారన్న భావన మాత్రం ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. నెక్స్ట్ అమరావతిపై ఎందుకంత
పట్టుదల 2014లో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అమరావతిపై ఎక్కువ ఆసక్తితో ఉంది. ఎందుకంటే అమరావతి చుట్టూ పక్కల ఒక సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే టీడీపీ అమరావతి పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని నడిపించింది. దీనికి సంబంధించి పార్థసారథి అసలు ఏమన్నారో చూద్దాం. మరి 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తుతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద ఏపీసీఐడి యాక్ట్ని రిపీల్ చేసి రాజధానిని 3 రాజధానులు అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మనం క్యాబినెట్ కూడా పోయినసారి 2025లో క్యాబినెట్ ఆమోదం చేసి సేమ్ ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. క్యాబినెట్ రిజల్యూషన్ నెంబర్ 148 ఆఫ్ 2025 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీ బిల్లు ఆమోదం తర్వాత పార్లమెంట్ లో సాధారణ మెజారిటీ ఉంటే చాలంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. లోక్సభ ఆమోదం తర్వాత సాధారణ మెజారిటీతో రాజ్యసభ కూడా ఆమోదిస్తుందన్న భావన కూడా ఉంది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పార్లమెంట్ లో బిల్లు సవరణతో రాజముద్ర పడినట్టేనా? ముఖ్యంగా కూడా ఇదే చాలా వరకు కూడా అందరూ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. పార్లమెంట్ లో బిల్లుకు ఒకవేళ ఆమోదం తెలిపితే రాజముద్ర పడినట్టే అంటున్నారు. రాష్ట్రపతి ద్వారా అధికార ఉత్తర్వులు వస్తాయి. సో గెడ్జిట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పార్లమెంట్ లో వైసీపీ వైఖరి ఎలా ఉండబోతోంది? ఇప్పటికే కూడా అసెంబ్లీలో బిల్లు ఆమోదం తర్వాత లోక్సభకు వెడుతుంది. అక్కడ జరిగే చర్చల్లో వైసీపీ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది? అదే చాలా వరకు కూడా ముఖ్యంగా ఉంది. 3 రాజధానుల అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ పార్లమెంట్ లో చాలా వైఖరి ఎలా చూపించబోతుంది అనే విధంగా కూడా ఉంది. అంటే వైసీపీ ఇప్పటికే రాజకీయ డ్రామా అంటూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు అంటే అమరావతికి మేము వ్యతిరేకం కాదు, బట్ కరప్షన్ కి మేము వ్యతిరేకం అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. సో 3 రాజధానుల అంశానికి సంబంధించి కూడా పాలసీని అయితే తీసుకొచ్చారు. బట్ పార్లమెంట్ లో వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుందా లేకపోతే సమర్థిస్తుందా అనేది చూడాలి. బట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమన్నారో చూద్దాం. చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఎక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే అంతా అయిపోయింది. నిజంగా నీకు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. చేసినప్పుడు ఈ క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ రైజ్ చేస్తారు. అడగాల్సిన వాటికి సంబంధించి ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, ఆయన ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఏ క్వశ్చన్లు రైజ్ అవుతాయంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? ఇక రాజధానిపై రాజకీయ విమర్శలు ఎందుకున్నాయి? విభజన తరువాత ఏపీలో రాజధానిపై విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 2014లో 5 ఏళ్ల అధికారంలో ఉన్న టీడీపీ కొంత వర్కౌట్ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కొంత ఆలోచన చేసింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే అమరావతి పేరుతో కూడా మొత్తంగా కూడా ఈ బిల్లుకు తెరదేవడం కూడా విమర్శలకైతే దారితీస్తున్న పరిస్థితి.
ఏపీ కేబినెట్ ఇప్పటికే కూడా డ్రాఫ్ట్ రిజల్యూషన్ అయితే అప్రూవ్ చేసింది. సో అమరావతిని సోల్ అండ్ క్యాపిటల్ పర్మనెంట్ క్యాపిటల్ గా కూడా ప్రకటించి కేంద్రానికి పంపే యోచనలో కూడా రేపు ప్రత్యేకమైన కూడా ఈ అసెంబ్లీ మీటింగ్ లో కూడా జరగబోతుంది. రైట్, మా కరెస్పాండెంట్ కాంతి కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ కాంతి. సో రేపు జరగబోయే అసెంబ్లీ మీటింగ్ కి సంబంధించి కూడా ఎట్లా ఉండబోవచ్చు, ఇప్పటికే కూడా అంటే కేంద్రంతో కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది కాంతి? యా బిందు, గుడ్ ఈవినింగ్. రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టబద్ధతను తీసుకురావడం కోసం రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో రాజధాని అమరావతిగా ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని నినాదంతో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత అమరావతి రాజధానిగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే 3 రాజధానుల పేరుతోటి దానికి చట్టబద్ధత అనేది తీసుకురాకపోవడము, 3 రాజధానుల వల్ల రాష్ట్రాభివృద్ధి అనేది జరగదు అనేది ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి వాదనగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో దీనికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వాలు మారినా కూడా గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధాని బిల్ కి సంబంధించిన విషయంలో ఏదైతే తప్పులు చేసిందో అవి సరిదిద్దుకునే పనిలో ప్రస్తుతం కూటమి నాయకత్వం ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2019 తరువాత ఈ రాజధానిని ముక్కలు చేయడము, రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడం అనే అంశాన్ని కీలకంగా తీసుకుని ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 1వ తారీఖున రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదింప చేసి అక్కడి నుంచి పార్లమెంట్ కు వెంటనే పంపించాలని నిర్ణయించారు. రేపు అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. 11 గంటల తర్వాత రాజధానికి సంబంధించి అలాగే 2019 తర్వాత రాజధాని 3 రాజధానుల అంశం తీసుకువచ్చి ఎట్లా అయితే విచ్ఛిన్నం జరిగింది అనే అంశాలకు సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఆ తర్వాత బిల్ కి సంబంధించి రాజధాని యొక్క ఆవశ్యకత, అలాగే బిల్ గతంలో ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్ నుంచి క్లాజ్ 2 లో ఉన్నటువంటి మార్పుని తీసుకొచ్చి ఆ మార్పు తీసుకువెళ్లి బిల్ పాస్ చేసిన తర్వాత దాన్ని 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కూడా ఇప్పటికే అక్కడ పార్లమెంట్ కి సంబంధించి అలాగే కూటమి నాయకత్వంలో బీజేపీ అధిష్టానం తోటి చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారంతోనే అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తర్వాత అంటే 2024 తర్వాత 2029 తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్ర రాజధానిని మార్పు చేయకుండా ఉండేలాగా ఈ బిల్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రేపు జరగబోయేటువంటి అత్యవసర అసెంబ్లీ సమావేశంలో రాజధాని అమరావతిగా ఆంధ్రప్రదేశ్ కు చట్టబద్ధత కల్పించే దానికోసం ఈ స్పెషల్ అసెంబ్లీని నిర్వహిస్తూ ఉన్నారు. బిందు, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఈ క్యాపిటల్ అంశానికి సంబంధించి కూడా ప్రతిసారి కూడా క్యాపిటల్ అంటే అమరావతి క్యాపిటల్ కి సంబంధించి స్పష్టమైనగా కూడా దానికి ఏ ఇన్ఫర్మేషన్ రేపు చట్టబద్ధత కల్పించే విధంగా రేపు ప్రత్యేకమైన అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ కూడా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ మీటింగ్ లో కూడా అసలు ఏంటి ఒక రిజల్యూషన్ ఇప్పటికీ కూడా డ్రాఫ్ట్ రిజల్యూషన్ అప్రూవ్ చేసింది. అమరావతికి అంటే ఒక సోల్ పర్మనెంట్ క్యాపిటల్ గా కూడా ఉండే విధంగా అమరావతిని పంపే విధంగా కూడా రేపు కేబినెట్ లో కూడా ప్రవేశపెడతారు. సో ఎట్లా ఉండబోతుందో సో మాట్లాడదాం. ఇప్పటికే గెస్ట్లు జాయిన్ అయ్యారు. వైసీపీ నుండి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా కోర్డర్ చేయడానికి అంటే మొదటి నుంచి కూడా వైసీపీ 3 రాజధానుల అంశాన్ని తీసుకువచ్చింది. సో పార్లమెంట్ లో అంటే మొత్తంగా కూడా ఏమనేసి పార్లమెంట్ కి వెళుతుంది. సో పార్లమెంట్ లో కూడా ఎట్లా వైసీపీ వైఖరి ఎట్లా ఉండొచ్చు, ఇప్పటికే కూడా వైసీపీ కూడా రాజకీయ డ్రామా అంటూ కూడా అంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదంటూ కూడా వైసీపీ చెప్తోంది. సో అక్కడ జరుగుతున్న ఏదైతే కరప్షన్ ఉందో ఆ కరప్షన్ కి మేము వ్యతిరేకం అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది అంటే రేపు అంటే మీరే తీసుకొచ్చారు 3 రాజధానుల పాలసీని. సో పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు దీన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా, ఎట్లా ఉంటదండి? మేడం నమస్తే. ముందుగా మీకు ఐ న్యూస్ కి వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి సాయంత్రం. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా మా నాయకులు సత్యనారాయణ కృష్ణారెడ్డి గారి మిగతా నాయకులు అందరూ కూడా మా పార్టీ కానీ ఎప్పుడు కానీ
అమరావతికి వ్యతిరేకం అన్నటువంటి మాట ఎప్పుడు మాట్లాడలేదు. అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి పేరుతో చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీకి మాత్రమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం, కానీ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు అనేటువంటిది మేము సుస్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు మీరు ఈ అమరావతి అనేటువంటి ఈ విషయాన్ని మనం తీసుకుని వస్తే ఒక 3 పాయింట్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఒకటి, అమరావతి అనే దానిపైన ఒక చట్టబద్ధత తీసుకొని రావాలనేటువంటిది పార్లమెంట్ లో పెట్టి చట్టబద్ధత తీసుకొని రావాలనే అంశం మీద ఈ రోజు అసెంబ్లీని మాత్రమే పెట్టి పెద్దల సభను మాత్రం దూరం పెట్టాడంటే చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి భోగాతో ఎక్కడ బయటపడతాయన్న దురుద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క పెద్దల సభని మనం ముందుకు తీసుకుపోకుండా మనం దీన్ని అసెంబ్లీకి మాత్రమే పరిమితం చేసేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి మేడం, నేను సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఒకటి, మనం నీతిగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ యొక్క చట్టబద్ధత తీసుకుని వచ్చే విధానం ఏదైతే ఉందో అది ఎట్లున్నదంటే, మన తండ్రి ఎవరు అని చెప్పని మన తల్లిని సర్టిఫికేట్ అడిగే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. ఇది ఎంత దారుణమో మనం అందరం కూడా ఆలోచించాలి. రెండవది వచ్చే కాలికి ఎక్కడైతే ఈ యొక్క పెద్దల సభని మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల సభని ముందుకు తీసుకుపోకుండా దాని దగ్గర పెట్టకుండా దాంట్లో పోతే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి ఈ యొక్క రాజధానికి వాళ్ళు వ్యతిరేకమైనటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, వీళ్ళపైన అపరిత వేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు ఇటువంటి ప్రక్రియ చేసేటువంటి ప్రక్రియ ఉంది. రెండో పరిస్థితి. మూడోది వచ్చే కాలికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 2029లో ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇది మారుస్తుందేమో అనేటువంటి భయం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని సుస్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క ఉన్నటువంటి మేధావి వర్గానికి అందరికీ కూడా చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఈ మూడింటిని మనం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మీరు బాగా గమనించారంటే మేడం, మేము ఎక్కడ వ్యతిరేకించామంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎక్కడ వ్యతిరేకించలేదు అనేది ఒక కారణం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు కౌలు 10 సంవత్సరాలు డిక్లేర్ చేస్తే 10 సంవత్సరాలు చాలదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు డిక్లేర్ చేశారు. అదేవిధంగా 2,500 రూపాయలు రైతు కూలీకి ఇస్తుంటే 5,000 రూపాయలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అమరావతిలో ఉన్నటువంటి రైతులు గుర్తుపెట్టుకోవాలి. మీరేదో ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి కట్టుబడుతూ ఆ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోతూ మీరు ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి రైతులు మాత్రమే రైతులు అంటూ మీరు నినాదాలు చేసి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే అంటే ప్రభుత్వాలు మారినా కూడా అంటే 2014 ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో కూడా న్యూ క్యాపిటల్ అప్పుడు రాశారు, అంటే అమరావతి అని కూడా స్పష్టంగా కూడా రాయాలి. అదే పెద్ద శాపం అయిపోయింది ఇప్పుడు ఏపీ ప్రజలకి. సో అంటే ఒక ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా కూడా ఈ క్యాపిటల్స్ అన్ని కూడా మారిస్తే చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాజధాని డెవలప్మెంట్ అని ఆగిపోతుంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మార్పు రాకుండా కూడా అంటే ఏదైనా శాశ్వతంగా కూడా చేయడం కరెక్టే కదా. మరి ఇప్పుడు మీరు మాట్లాడినంతా కరెక్టే మేడం, కాదన్ను. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే చేస్తున్నాడు. మీరు వచ్చేటువంటి ప్రతి ఒక్క కంపెనీని కూడా వైజాగ్ అంటూ వైజాగ్ ని ఒక ఆర్థిక రాజధానిగా డిక్లేర్ చేస్తూ అమరావతిని నిర్వీర్యం చేస్తున్నాడు, అమరావతి రైతులకి నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ రోజు మేము పోరాడేది అమరావతికి వ్యతిరేకం ఏంటంటే అమరావతి రైతులకి ఏ విధంగా ఈ యొక్క ఆత్మహత్యలే కాదు మరణిస్తున్నారు. రామారావు అనేటువంటి ఒక రైతు కూడా గుండె ఆగి సాక్షాత్తు మంత్రి నారాయణ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సాహిత్యంలో గుండె ఆగి ఎందుకు చనిపోయారు? వాళ్ళకి అలాట్ చేస్తున్నటువంటి ప్లాట్లు గుంటల్లో 4 అడుగుల లోతుల్లో చెరువుల్లో పనికిరాని భూముల్ని వాళ్ళకి మిగులు ప్లాట్లు అలాట్ చేస్తూ రైతులకు ఏ విధంగా వెన్నుపోటు పుడుస్తున్నాడో ఆ వెన్నుపోటుకి మేము వ్యతిరేకం. ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడో మీరు ఒకటే సింపుల్ గా చెప్తాం మేడం. తాత్కాలిక సచివాలయం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు. తాత్కాలిక సచివాలయం స్టార్ట్ చేసినప్పుడు 3,350 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ తో 200 కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయాన్ని స్టార్ట్ చేస్తే అది ముగిసే కాలికి 19,150 రూపాయలు అంటే 1,150 కోట్ల రూపాయలకి చేరింది. అంటే చూడండి దీంట్లో ఎంత అవినీతి జరిగిందో చూడండి. అదే విధంగా మీరు సూర్జానా జవాంగ్ అనేటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2015లో ఒక టెండర్ ఇచ్చాడు. ఏంటంటే మాస్టర్ ప్లాన్ అని చెప్పాను. దీంట్లో ఈ సూర్జానా జవాన్ కి
ఇది 29 కోట్ల రూపాయలకి టెండర్ ఇస్తూ, అంటే 28,96,00,000 టెండర్ ఇస్తూ ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రం డిజైన్ చేసి నేను ఏ విధంగా అమరావతి కడతాననేటువంటి విషయాన్ని గ్రాఫిక్స్ కోసమే ఈ యొక్క 29 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే దీంట్లో ఎంత అవినీతి జరిగిందో మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2016లో ఏప్రిల్ 26వ తేదీ ఒక డిపిఆర్ రెడీ చేసింది, రెజల్యూషన్ నెంబర్ 33/216. దాని విలువ ఎంతంటే 14,79,66,943 రూపాయలు విలువ చేసేటువంటి ఒక డిపిఆర్ ని హైకోర్టు భవనాల కోసం అని చెప్పి డిపిఆర్ రెడీ చేశారు. దీన్ని సుబానా ఇంటర్నేషనల్ సంస్థకి నామినేషన్ లో అంటే 14,79,66,943 రూపాయలు, ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలని నామినేషన్ పద్ధతిలో వేశారు. ఈ రోజు మీరు చూసారంటే అంచనాలకి ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్స్ కి ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో మనం అందరం కూడా చూడాలి. ఈ రోజు తాత్కాలిక సచివాలయం ఏ విధంగా ఉంటే కొత్త అసెంబ్లీకి 10,244 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి, హైకోర్టు భవనానికి 7,980 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్. రైట్ మధుసూదన్ రెడ్డి గారు, రైట్ టీడీపీ గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. రైట్ ఇటు 3 రాజధానుల విధానం వల్ల ఏదైతే అమరావతిలో కూడా డెవలప్మెంట్ ఆగిపోయింది, ఇన్వెస్ట్మెంట్లు రాలేదు, ఉద్యోగాలు చాలా వరకు కూడా అటు టీడీపీ ఆరోపించిన పరిస్థితి. బట్ మొత్తంగా కూడా ఇవన్నీ జరిగితే ఏపీలో కూడా ఇప్పుడు డెవలప్మెంట్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ వాతావరణం కూడా అంతా మారుతుందా అనేది చూడాలి. టీడీపీ వెల్కమ్ బ్యాక్. అమరావతిని శాశ్వత రాజధాని చేయడానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5(2) ఏదైతే ఉందో సవరణ చేయటం ద్వారా ఏదైతే లీగల్ గా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి, కాంప్లికేషన్స్ అన్ని కూడా తొలగిపోతాయా? సో మాట్లాడుతున్నాం దీనికి సంబంధించి కూడా. మొత్తంగా కూడా 3 రాజధానుల విధానం వల్ల కూడా అమరావతి డెవలప్మెంట్ ఆగిపోయింది, అక్కడ రావాల్సిన ఉద్యోగాలు ఆగిపోయాయి అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. సో ఇదంతా ఒకటే రాజధాని చేయటం వల్ల కూడా ఈ ఆర్థికమైన అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుందా లేదా అనేది మాట్లాడుతాం. టీడీపీ నుంచి మేడా విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్ ఉన్న మధుసూదన్ గారికి అందరికీ నమస్కారం. రైట్, ఎట్లా చూడాలి ఈ తీర్మానం వల్ల ఏపీ డెవలప్మెంట్ అనేది వాతావరణం ముఖ్యంగా కూడా మారుతుందా? మీరు ఏదైతే చెప్పారు చాలా వరకు కూడా ఈ 3 రాజధానుల అంశం రావడం వల్ల మొత్తంగా ఏపీ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఉద్యోగాలు ఆగిపోయాయి మొత్తం అంటున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఒకటే తీర్మానం చేయటం ద్వారా వాతావరణం అంతా కూడా మామూలైపోయి అభివృద్ధి పదంగా కూడా ఏపీ అనేది వెళ్తుందంటారా? మేడం, 2014 తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు అసెంబ్లీలో పక్కాగా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ముందుకు పోయిందో ఈ అమరావతి విషయంలో, అమరావతికి ఒక 50,000 ఎకరాల భూమి తీసుకోండి, మనం అందరం కలిసి దీన్ని ఒక పెద్ద నగరంగా రూపుదిద్దుతామని ఆ రోజు ఆయన చెప్పిన మాటల్ని ఆ రోజు ఆయన కూడా సపోర్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము ముందుకెళ్లి విజయవాడకు గుంటూరుకు మధ్యలో ఉన్న ఏదైతే 33,000 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాని మీద అమరావతి నగరాన్ని మంచి భారీ స్థాయిలో కట్టాలని ప్లాన్ చేసిన మాట వాస్తవం. దాని తర్వాత మేడం 2015-16 నుంచి 18 మధ్యలో 19 మధ్యలో ఏదైతే మనకు డెవలప్మెంట్ జరిగిందో, సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, రకరకాల భవనాలు కావచ్చు, లేదంటే టెంపరీ బిల్డింగ్స్ కావచ్చు, మనము హైదరాబాద్ లో లేని పరిస్థితి, ఇక్కడే ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మనము ఒక మంచి సిటీని రూపుదిద్దుకోవాలని కొన్ని టెంపరీ బిల్డింగ్స్ కట్టాము. దాని మీద వైఎస్ఆర్సీపీ చాలా యాగి చేశారు. అట్లాగే రకరకాల రోడ్స్ మీద యాగి చేశారు. ప్రతి ఏమి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమి చేసినా దాని మీద దుమ్మెత్తిపోయడం, అభూత కల్పన ప్రచారం చేయడం వైకాపాకు నిత్య కృత్యం మేడం. ఇది ప్రతిరోజు వాళ్ళు చేసే పని అదే. నేను అంటున్నా 2019 తర్వాత మీరు చేసే పని ఏంటి? ఏ నగరం అయితే మీరు కావాలని కోరారో, ఎక్కడైతే మీరు కట్టాలని అనుకున్నారో దాన్ని పక్కన పెట్టి మళ్ళా 3 రాజధానులను తెచ్చింది మీరు కదా మేడం. నేను అంటున్నా ఒక రాజధానికి డబ్బులు ఇబ్బంది పడుతూ అని మీరే చెప్పిన జగన్మోహన్ గారే 2023 అసెంబ్లీలో చెప్పారు మరి అమరావతి కట్టడానికి డబ్బులు లేవని. మరి 3 రాజధానికి డబ్బులు ఎలా వస్తాయి? అమరావతి కాకుండా మళ్ళా విశాఖపట్నం ఒకటి, కర్నూలు ఒకటి, ఇన్ని రాజధానులు డబ్బులు ఎలా వస్తాయి మేడం? అంటే కేవలము రాజధాని అమరావతిలో లేకుండా అమరావతిని వీళ్ళే, భ్రమరావతిని వీళ్ళే, అక్కడ రైతులు దారుణంగా హింసించింది వీళ్ళే, దారుణంగా కొట్టింది వీళ్ళే, పోలీసులను పెట్టి మేడం ఎంత దారుణంగా అమరావతి రైతులు హింసించారో కొట్టారో మనం చూసాం. అట్లానే మేడం ఆడవాళ్ళన్న ఇంకిత జ్ఞానం లేకుండా, మహిళా రైతులని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ గుండెల మీద కలడం మేడం. ఎంత అన్యాయం మేడం. ఒక పాశవిక ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో మనం చూసాం. జగన్మోహన్ ఆధ్వర్యంలో ఎలా ఇనుప కంచెలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి నుంచి సచివాలయానికి పోవడానికి లేదంటే విజయవాడ రావడానికి ఎలాగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారో, ఎలా పథకాలు కట్టుకున్నారో
చూశారో అవన్నీ కూడా చూసాం. అలా చేస్తూ మీరే మాట చెప్పి అమరావతిలో కట్టాలని మళ్ళా మీరే దాన్ని ఎక్కి తీసుకొని, అంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాకూడదు అనే ఒకే ఒక్క ఇష్యూ మేడం వాళ్ళకి. ఇంత మించి ఎక్కడ ఏం లేదు మేడం. ఇదే పరిస్థితి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వచ్చినా అదే మాట్లాడతారు, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినా అదే మాట్లాడతారు, లేదంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వచ్చినా అదే మాట్లాడతారు. అంటే విజయశేఖర్ రెడ్డి గారు అంటే 3 రాజధానులతో అడ్మినిస్ట్రేషన్ గందరగోళం, అదనపు ఖర్చులు అన్నిటికీ కూడా ఒక క్యాపిటల్ కే మన దగ్గర డబ్బులు, 3 క్యాపిటల్ ఎట్లా చేస్తారంటూ కూడా మాట్లాడుతున్నారు. బానే ఉంది. మరి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? చాలా వరకు ఉత్తరాంధ్ర వెనకబడిపోయిన ప్రాంతం, అటు రాయలసీమ గానీ, అంటే అక్కడ ఉన్న చాలా వరకు కూడా వేరొక రాష్ట్రానికో వేరొక ప్రాంతానికో కూడా తరలిపోయిన పరిస్థితి. సో 3 రాజధానుల అంశం కూడా అంటే మొత్తంగా కూడా ప్రతి ఒక్క ఇది కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో కూడా తీసుకువచ్చారు. బట్ ఆ మిగతా 2 ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమ కానీ ఎట్లా మొత్తంగా కూడా ఎట్లా సమతుల్యం చేస్తారు? మేడం ఈరోజు చూడండి, ఉత్తరాంధ్రను ఐటీ హబ్ గా, ఏఐ హబ్ గా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐటీ. ఈ రోజు దాంతో పాటు మీరు చూస్తే భోగాపురం విమానాశ్రయం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే భారీ విమానాశ్రయం ఈరోజు భోగాపురం. అట్లాగే తర్వాత ఐటీ కంపెనీలు ఈ రోజు మీరు చూస్తే టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, ఇట్లా హెచ్ఎస్బిసి కావచ్చు, ఇట్లా రకరకాల మేడం ఈ మధ్య కాలంలో 54 కంపెనీలకు మనం ఈ రోజు ప్రపోజల్స్ కు అప్రూవ్ చేశాం. కొన్ని కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. అట్లాగే మీరు చూస్తే విశాఖపట్నం దగ్గర నక్కపల్లి దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఆర్సెనల్ మిట్టల్ నిప్పన్ ఆధ్వర్యంలో ఈ రోజు 1,36,000 కోట్లతో మనము ఈ రోజు నిన్ననే 3 రోజుల కింద భూమి పూజ చేశారు. అట్లాగే గూగుల్ డేటా సెంటర్ అది కూడా 1,15,000 కోట్లతో అది గూగుల్ డేటా సెంటర్ కూడా త్వరలో మనము ఫౌండేషన్ చూడడం వేసే పరిస్థితి. అట్లా మేడం దాంతో కూడా గ్రీన్ హైడ్రోజన్ అది కూడా 1,00,000 కోట్ల పైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు కోస్తా జిల్లాలో నడుస్తుంది, కాకినాడ దగ్గర. ఇట్లా మేడం మీరు చూస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అట్లాగే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐటీ కంపెనీ పూర్తిగా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు, విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం, కోస్తా జిల్లాలో. అట్లాగే మేడం ఈ రోజు అమరావతి ఈ రోజు మనం దేశంలోనే అతిపెద్ద రాజధానిగా రూపొందించే పరిస్థితి. అట్లాగే రాయలసీమ మేడం, రాయలసీమలో సోలార్ హబ్ గా, అట్లాగే హార్టికల్చర్ హబ్ గా మనం భారీగా పెట్టుబడులు చేస్తున్నాం. ఈ రోజు సోలార్ మేడం కొన్ని కోట్ల రూపాయలు సోలార్ పవర్ మీద ఈ రోజు పెట్టుబడులు ఈ రాయలసీమలో ఈ రోజు పెడుతున్నారు. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. అలాగే మధుసూదన్ రెడ్డి గారు. సో నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. పశ్చిమాసియా వార్ లో క్రాస్ ఫైరింగ్ అయితే నడుస్తోంది. సో కొత్త టార్గెట్స్ అన్ని కూడా తెర మీదకు వస్తున్నాయి.